వెల్కమ్ టు నిఫ్టీ ట్రేడర్ తెలుగు. సో నిఫ్టీ అనాలిసిస్ ఫర్ మండే చూద్దాం. సో హైయర్ టైం ఫ్రేమ్ ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇది హైయర్ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ వచ్చేసి హైయర్ మోస్ట్లీ హైయర్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో లాస్ట్ ఫ్రైడే ఏమైందంటే ఒక మంచి షార్ప్ ఫాల్ వచ్చింది మార్కెట్లో. సో ఈ హైయర్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళి సో ఫస్ట్లో బ్రేక్ చేసింది, బట్ సెకండ్లో కూడా బ్రేక్ చేసింది, బట్ క్లోజింగ్ అనేది పైన. సో దట్ మీన్స్ ఇంకా కొంచెం ఒక లో క్రియేట్ చేసింది కాబట్టి ఫర్దర్గా కొంచెం అప్ మూవ్ రావచ్చు, అక్కడి నుంచి ఫాల్ అన్న అవ్వచ్చు, లేకపోతే అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. సో నేనైతే ఒక 70% ఫాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ రీట్రేస్ కోసం ఐ థింక్ మండే కొంచెం రీట్రేస్ అవ్వచ్చు. ఓకే, సో మనం ఇది లోయర్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఎలా ఉండబోతుంది ఓన్లీ ఫర్ మండే కోసం. ఓకే, ఇంకా లోయర్ ఫ్రేమ్ చూద్దాం. సో మండే ఆల్రెడీ మనకి తెలుసు. మండే ఒక 50-60 పాయింట్స్ హైకేసి మరి 100 పాయింట్స్ చూపిస్తుంది డిఫరెంట్లీ, బట్ నాకు తెలిసి ఒక 50-60 పాయింట్స్ అంత మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. సో ఐ థింక్ అరౌండ్ ఈ లెవెల్లో ఓపెన్ అవ్వచ్చు. సో ఈ లెవెల్లో ఓపెన్ అయితే ఖచ్చితంగా షార్ప్లో కొంచెం ఫాల్ అయిపోయి సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నాను ఈ ఏరియాలో. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ ఉంది కదా ఏరియా. సో ఈ ఏరియా సపోర్ట్ ఉంటుంది. సో ఈ ఏరియా ఇక్కడ ఇది సపోర్ట్ అవుతుంది. ఓకే, సో అందువల్ల సో ఇక్కడ దాకా ప్రైస్ రావచ్చు. ఇక్కడ దాకా ప్రైస్ వచ్చి ఇక్కడ దాకా సో ఇక్కడ ఓపెన్ అయ్యి కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ షార్ప్గా ఫాల్ అయ్యి సో ఈ ఏరియా సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక మంచి బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అది ఈ ఏరియా ఈ క్లోజింగ్ దాకా రావచ్చు అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి 5,400 నుంచి 600 దాకా మంచి మూవ్ 7 ఎక్స్పెక్ట్ చేస్తాను. సో